కరీంనగర్లో స్వదేశీ ఉద్యోగ మేళా ప్రారంభమైంది. ఉద్యోగ మహోత్సవ్ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 110 కంపెనీలు, వివిధ సంస్థలు స్టేడియంలో ఉద్యోగ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దాదాపు 6,000 మంది నిరుద్యోగులు జాబ్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. తెలంగాణ యూనిట్ తరఫున మరియు కరీంనగర్ యూనిట్ తరఫున మీ అందరికీ నమస్సుమాంజలు, వందనాలు. కరీంనగర్లో 2003 నుంచి 2010 సంవత్సరం వరకు ఒక 7 సంవత్సరాలు కంటిన్యూస్గా మనం స్వదేశీ మేళాలు కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్లో అప్పుడు జరుపుకున్నాము. అది చాలా ప్రత్యేకంగా జరిగినటువంటి మేళాలు, అన్ని చోట్ల కూడా బాగా జరిగినాయి. తర్వాత వచ్చినటువంటి ఉద్యమం తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం ఈ మేళాను. ఈ స్వదేశీ మేళా యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, స్వదేశీ జాగరణ మంచ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషను, పాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఇది. ఈ సంస్థ ద్వారా దాదాపు 600 పైచిలుకు జిల్లాల్లో స్వదేశీ జాగరణ మంచ్ నెలకొల్పబడి ఉంది. దీని ద్వారా చిన్నటువంటి పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులకు అక్కడ ఉండేటువంటి సృజనాత్మకతని, అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు ఏదైతే చిన్న వ్యాపారాలకు బ్రాండింగ్ లేకపోతే అన్బ్రాండెడ్ వారికి దోహదం కల్పించాలి, చేయూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వికసిత్ భారత్కి మనం అందుకోవాలంటే, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా కావాలంటే వ్యాపారం అనేది కానివ్వండి, వృత్తి అనేది కానివ్వండి, ప్రతి చోట కూడా అందరూ డెవలప్